వెల్కమ్ టు ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ పార్టీలో వలస వస్తున్న ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు సాదరంగా ఆహ్వానించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి నీ భాష మార్చుకో, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సూచన. లోయర్ మానేరు డ్యాం బ్యాక్ వాటర్ అధునాతన సాంకేతిక టెక్నాలజీతో పూడికతీత పరిశీలించిన మంత్రులు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ అనంతరం సమావేశంలో మాట్లాడారు. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు ప్లీజ్ 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 కూకట్పల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మాధవరం కృష్ణారావు గారు, గౌరవ తమ్ముడు మెద్దల కూర్చోపోతే వెనకాల ఉన్న వాళ్ళకి కనబట్టలేదు, మీరు పక్కకన్నా జరగండి. వాళ్ళు వెనక గడబడి చేస్తారు, మధ్యలో గోడ కట్టినట్టున్న తమ్ముళ్ళు మీరు జరగాల, ప్లీజ్ జరగనన్నా జరగండి. ఇక మీరు కూడా తమ్మి వీళ్ళకి అడ్డంగా ఉన్నారు, మీరు కూర్చోండి తమ్మి. కొంతమంది ఇక్కడ వచ్చి కూర్చోండి, తప్పేముంది. ఇటు రండి, కొంతమంది ఇటు కూర్చోండి. అనిల్ ఇక్కడ కూర్చోబెట్టు, ఇక్కడ రండి కొంతమంది. తమ్ముడు అక్కడ జరగండి, మధ్యలో రెడ్ షర్ట్ కూర్చో తమ్మి, కూర్చోమ్మా, లేదు పక్కకన్నా పో. రైట్, ఇప్పుడు కనబడుతుందా వెనక? ఓకేనా? రైట్, జర్ర గడబడి చేయకూరి ప్లీజ్. కూర్చోబెడతా మీ కొంతమందిని. ఇక్కడ రావచ్చు, ముంగట రావచ్చు, చూడు ఇక్కడ ముంగట రావచ్చు. తమ్మి మీరు కొద్దిగా వెనుకకు జరగండి. बैठ जाओ रे, जल्दी बैठ जाओ. గౌరవ మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ జీవన్ రెడ్డి గారు, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, శాసన మండలి సభ్యుడు తమ్ముడు, మన యువజన విభాగం అధ్యక్షుడు శ్రీ శంబిపూర్ రాజు గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి మన అభ్యర్థిగా పోటీ చేసిన గౌరవనీయులు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు మన రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ల చైర్మన్లుగా పనిచేసిన సోదరులు పెద్దలు శ్రీ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి గారు, మరొక సోదరుడు శ్రీ సామా వెంకటరెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ గారు సోదరి శ్రీమతి బొబ్బ నవతారెడ్డి గారు, మా శ్రీనివాసన్న గారు, అట్లాగే మరి మా కొమిరిశెట్టి సాయిబాబా గారు, సతీష్ అన్న గారు, రవీందర్ యాదవ్ గారు, సంగారెడ్డి గారు, అట్లాగే మా హరీష్ అన్న గారు, ఇంకా పేరు పేరున వేదిక మీద ఉన్న వాళ్లకు వేదిక. యూరియా లేకపోవడంపై రైతులు రోడ్డును దిగ్బంధించి నిరసనకు దిగారు. తెలంగాణలో యూరియా కొరతే లేదని అంటున్న కాంగ్రెస్ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన రైతులను ఆదుకునే పరిస్థితి ప్రభుత్వాలు పేలైనాయి. ఇవాళ నైట్ నుంచి వచ్చి మన రైతుల పక్షంలో
కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో అధికార మదంతో గలీజ్ పనులు చేస్తున్న కాంగ్రెస్ లీడర్ని చితకబాదారు బాధితురాలి భర్త కాంగ్రెస్ నేత ఏనుగు రవీందర్ రెడ్డి. ప్రధాన అనుచరుడు దేవేందర్ రెడ్డి సిగ్గు ఎగ్గు లేకుండా ప్రవర్తించి ఓ వివాహితను లైంగికంగా వేధించడం రెడ్డి హ్యాండెడ్గా పట్టుకొని చితకబాదాడు బాధితురాలి భర్త. ఇల్లు మొత్తం అమ్మేసి కట్టుకోవాలి. బస్ స్టాండ్ అవసరతుందా? మరి నీకేమేమన్నా కొడతాం నీకు కొడతామేమన్నా మరి నువ్వు కొట్టాను ఎందుకు? నీ చెప్పలేడు పడబెట్టు కాదు. ఆపు ఆపు సురేష్ హుస్నాబాద్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల పక్కన 20 ఎకరాల స్థలం స్టేడియం కోసం కేటాయిస్తానని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. 20 ఎకరాల స్థలం కేటాయించే బాధ్యత తాను తీసుకుంటే స్టేడియం కట్టించే బాధ్యత మంత్రి వివేక్ తీసుకుంటానని మాటిచ్చారు. 10 ఎకరాలు జాగిస్తా హుస్నాబాద్కు 20 ఎకరాలు జాగిస్తా అందరూ కూడా సాక్ష్యం. హుస్నాబాద్ 20 ఎకరాలు జాగా ఇచ్చేది నాదు. నేను ₹1 ఇవ్వ వల్ల మొత్తం అద్భుతమైన స్టేడియం కట్టే బాధ్యత లేదు సాబ్. వాదా ఆప్కా భీ ఆన్ రికార్డ్. జగ ఇచ్చేది నాది. జగ ఇవ్వండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి, కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి డెఫినెట్లీ మీకు మంచి స్టేడియం కట్టిస్తాం. రైట్, థ్యాంక్ యూ. తప్పకుండా నేను అందరు శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే జాగ 20 ఎకరాలు ఇచ్చేస్తాను. రేవంత్ రెడ్డి గారికి నేను సూచిస్తున్నది ఒక్కటే, మీ భాష మార్చుకోండి. వీలైనంత తక్కువ మాట్లాడి మీ మంత్రివర్గంలోని వారికి కూడా మాట్లాడే అవకాశం కల్పించాలని అన్నారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నా సూచన ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఏమంటారు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే ఒక దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ల గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా.
నియోజకవర్గ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని లిఫ్ట్ సాగునీటి పథకాలపై ఆధారపడి ఉన్న పంట పొలాల పరిస్థితి, అలాగే నియోజకవర్గంలో ఇంకా మిగిలిపోయిన సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సహచర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫోన్ ద్వారా చర్చించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. సార్ ఇప్పుడు ఫస్ట్ రిక్వెస్ట్ ఏం లేదు సార్, నా ధర్మపురి కాన్స్టిట్యూన్సీ సార్ అక్కపల్లి లిఫ్ట్ ఒకటి పెండింగ్ ఉంది సార్. రెండోది ఏంటంటే మేడారం ధర్మారం మండలంలో మేడారం నుంచి అప్ టు కొత్తపేట దగ్గర ఒకటి లింకు బ్యాలెన్స్ వర్క్ ఉంది. మూడోది ఒకటిసారి ఇక్కడ రోడ్ల వాకు సంబంధించిన ఫారెస్ట్ వర్సెస్ బిట్వీన్ వర్సెస్ రెవెన్యూ మధ్యలో డిస్ప్యూట్ నడుస్తుంది సార్. అది ఇప్పటివరకు తెలుస్తలేదు సార్. ఈ 3 అంశాలు క్లియర్ అంశాలు. ఇంకోటి స్తంభంపల్లి ఒకటి, వెల్గటూరు ఒకటి కూడా లిఫ్ట్లు కూడా అది బ్యాలెన్స్ వర్క్ అది కంప్లీట్గా అవుతలేదు. పని ముందుకు పోతలేదు సార్. ఏ పని కూడా అవుతలేదు. ఒక కాంట్రాక్టర్ పని చేస్తలేదు, మీ పని చేస్తలేదు, ఒక్క అధికారి కూడా పని చేస్తలేదు సార్. ఇక్కడ నా కాన్స్టిట్యూన్సీ సంబంధించిన సార్ ఈ 3 అంశాలు సార్. ఒకటేమో అక్కపల్లికి సంబంధించిన లిఫ్ట్ బ్యాలెన్స్ వర్క్ సార్, రెండోదేమో రోడ్లవాకు సంబంధించిన బ్యాలెన్స్ వర్క్ సార్, మూడోది ఒకటిసారి ఇక్కడ ఇది స్తంభంపల్లి అండ్ వెల్గటూరు ఈ 4 లిఫ్ట్లు కూడా 40% వర్క్ అయినాయి, 60% వర్క్ మిగిలిపోయింది. రోడ్ల భాగేమో ఓన్లీ ఫారెస్ట్ బిట్వీన్ రెవెన్యూ డిస్ప్యూట్ సార్. ఒకటి సార్ నాకేం సార్, నా కాన్షియస్ సంబంధించిన ప్రజలు నాకు ఓట్లు వేసినందుకు ఇవన్నీ కూడా మినిస్టర్ గారు నాకు మాట ఇచ్చిండు. అది అన్ని నాకు కంప్లీట్ కావాలి సార్. ఇంకొక లాస్ట్ రిప్రజెంటేషన్ సార్ నాది. ఇప్పుడు గత వారం రోజులకి వెళ్ళి ఇప్పుడు 100 మంది రైతులు నా ఎదురుగా ఉన్నారు సార్. మాకు గోదావరి నదిపై ఆధారపడి లిఫ్ట్లు ఉన్నాయి సార్. 4 లిఫ్ట్లు 5 లిఫ్ట్లు ఉన్నాయి సార్. గత వారం కింద ఏం సార్ అంటే మొత్తం మరి మహారాష్ట్రకి వెళ్ళి ఈ ఇది ప్రొఫెషనల్ దొంగలు వచ్చి అందులో కాపర్ ఎత్తుకపోయింది సార్. ఆ కాపర్ ఎత్తుకపోయి సార్ మొత్తం ట్రాన్స్ఫర్లను బయట పడేసిండు. ఇప్పుడు ఆ కాపర్ ఎత్తుకపోవడం వల్ల ఆల్రెడీ రైతులేమో పంట పొలాలు నాట్లు వేసేసిండు. అవి నాట్లు వేసి ఒక స్థాయికి వచ్చి అవి ఆ లిఫ్ట్ వల్ల నీళ్ళు ఇస్తే తప్ప ఆ పంటలు దక్కాయి సార్. ఒక్కొక్క లిఫ్ట్ ఒకటేమో 17 లక్షలు సార్, ఒకటి 22 లక్షలు, ఒకటి 25 లక్షలు. మీ సిఈ ద్వారా ప్రపోజల్స్ వచ్చాయి సార్. మా వస్తే ఇప్పుడు ఇమీడియట్ గా ఓఎంఆర్లో మీరు సార్ ఏదైతే యాక్చువల్ అవైలబిలిటీ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు మా సెక్రటరీ గారిని ఫస్ట్ కలవండి. సార్ ఫస్ట్ సెకండ్ అసెంబ్లీ కాబట్టి సార్ ఫస్ట్ జనవరి కలవండి. అప్పటి వరకు యూ జస్ట్ గివ్ ఎ ఫీడ్బ్యాక్ సార్. తప్పకుండా 1 జనవరి మార్నింగ్ అవర్స్ లో ఆఫ్టర్నూన్ మన ప్రెజెంటేషన్ ఉంది. మార్నింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కలవండి. సార్ మీరు కూడా సార్ మీరు ప్రత్యేకంగా నా కాన్షియస్ వచ్చి అన్నింటినీ రివ్యూ పెడతా అన్నారు సార్. నా కాన్షియస్కి వస్తాను మాట ఇచ్చింది సార్. అసెంబ్లీ అయిపోయినాక టైం పెట్టుకుంటే మన ధర్మపురి కాన్షియస్ లో మీరు వచ్చి ఇవన్నీ పర్సూ చేస్తే అయిపోతుంది సార్. ఇవన్నీ ఫస్ట్ సెక్రటరీ గారితో మాట్లాడండి సార్. ఆ తర్వాత అసెంబ్లీ రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లోయర్ మానేరు డ్యామ్ బ్యాక్ వాటర్ వద్ద అధునాతన సాంకేతిక టెక్నాలజీతో పూడికతీత పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ తన సహచర మంత్రులు వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. తెలంగాణలో శ్రీరామ్ సాగర్ కానీ, కడెం ప్రాజెక్ట్ కానీ, లోయర్ మానేర్ కానీ, మిడ్ మానేర్ కానీ పూడికతోటి
ఎంతైతే నీటిని అందించాల్సిందో రైతులకు వాటి కెపాసిటీ ప్రకారంగా అందిస్తలేదని తెలంగాణ ప్రభుత్వం ఒక నూతన టెక్నాలజీ తోటి ఊడిక తీతలు తీయడం ద్వారా రైతాంగానికి సరి అయినటువంటి ఆ ప్రాజెక్టు కెపాసిటీ అనుగుణంగా నీటి నిల్వలు చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీస్తా ఉంది. గౌరవ వివేక్ గారు, నేను, గౌరవ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారు, కవంపల్లి సత్యనారాయణ గారు దీన్ని ఒకసారి అసలు ఎట్లా సాంకేతికంగా పనిచేస్తుంది. గతంలో మేము రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్నాం. మనం మామూలుగా ప్రొక్లైన్ పెట్టి తీస్తూ ఉంటారు. ఇప్పుడు ఉసికే మట్టి వేరు చేసే విధానం ఎట్లుందో ఒకసారి చూద్దామని వచ్చినాం. ఇది నూతనంగా ఏర్పడ్డ సాంకేతికమైన దాంతో కూడికను తీయడం ద్వారా మరి చాలా కాలంగా కట్టబడ్డటువంటి ప్రాజెక్టుల యొక్క కూడికను వెలికి తీయడం ద్వారా వాటి యొక్క కెపాసిటీని ఇంప్రూవ్ చేసేటువంటి కార్యక్రమం. తప్పకుండా ఇది రైతాంగానికి అందరికీ మంచి జరుగుతుంది. అదేవిధంగా కన్జ్యూమర్ ఫర్ శాండ్ మేము ప్రధాన ఉద్దేశం ప్రభుత్వాన్ని కూడా గతంలో శాండ్ను ఒక మార్కెటింగ్ వ్యాపారం లాగా చూసారు. ఇవన్నీ కన్జ్యూమర్ రిక్వైర్మెంట్ లాగా చూస్తా ఉన్నాం కాబట్టి అవి ఒకసారి పరిశీలన చేద్దామని చూసాం. మేడ్చల్ జిల్లా ఉప్పల్ జోన్ పోచారం సర్కిల్ అన్నోజిగూడలో భారత్ పెట్రోల్ పంపులో పెను ప్రమాదం తప్పింది. అన్నోజిగూడ సర్వీస్ రోడ్ నుంచి వస్తున్న సిఎన్జి ఓమ్ని ఏపీ 28 DC 0092 వాహనంలో అకస్మాత్తుగా పెను మంటలు వ్యాపించాయి. వాహనం నడుపుతున్న ఓనర్ డి రాజు వాహనంలో నుంచి బయటకు దూకాడు. ఈ క్రమంలో సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న బీపీసీఎల్ భారత్ పెట్రోల్ పంపు లోపలికి దూసుకెళ్లి పంపుని ఢీకొని మంటలు తీవ్రంగా వ్యాపించడంతో పెట్రోల్ పంపు మేనేజర్ మట్టయ్య మరియు పంపు సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలను ఫైర్ సేఫ్టీ సిలిండర్ల సహాయంతో ఇసుక మరియు నీళ్లు చల్లుతూ తీవ్ర మంటలను అరికట్టారు. వెంటనే ఘటనా స్థలానికి పోచారం ఐటీ కారిడార్ పోలీస్ బృందం సిఐడి రాజు చేరుకొని ఫైర్ స్టేషన్కి విషయం తెలియపరిచి ఘటనను పర్యవేక్షించారు. సర్వీస్ రోడ్ నుంచి వాహనాలు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఘట్కేసర్ పోచారం పరిధిలో ఫైర్ స్టేషన్ లేకపోవడం, హబ్సిగూడ నుంచి వచ్చే వారికి ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల జాప్యం జరుగుతున్నది. ఘట్కేసర్ పరిధిలో ఫైర్ స్టేషన్ ఉంటే మంటల తీవ్రత నుంచి తొందరగా అదుపు చేయొచ్చని అన్నారు. ఇంకా టైర్ లాంటి ఇంకా కోస రోడ్ ఎక్కిన టైర్ లాంటి అనుకో పెట్రోల్ పంపు ఎదురుగా అవి రోడ్ అసలు ఫస్ట్ బండి ఈడ ఆగినప్పుడే కొట్టేస్తే అయిపోయేది. రోడ్ మీద ఒక ఓన్లీ బైక్ ఓన్లీ కారు అందుకున్నది. అది కలుపుతూ బస్సులో పోయింది. జాబ్ చేస్తున్నాడు గంటల మధ్య భారత్ పెట్రోల్ ఉందిగా మేనేజర్ కాకతీయ పోలీస్ స్టేషన్ సార్. ఫస్ట్ పొగలు వస్తున్నాయని కస్టమర్ మా దగ్గరకు వచ్చింది సార్. మా దగ్గరకు వస్తే మేము కారాకు వచ్చాడు. కారాకు వచ్చేసి కారాకు మా దగ్గరకు వచ్చేసింది సార్. మేము ఎమ్మటే రియాక్ట్ అయ్యమంటే సిలిండర్ తీసుకొని అక్కడికి వెళ్ళి 8 సిలిండర్లు ఆకిచ్చేసాం సార్. మొత్తం ఓపెన్ చేసేసి మొత్తం చేసేసాం సార్. అప్పటికి మంటలు అదుపులోకి రాలేదు సార్. మనం సిలిండర్ వేలేసి లోపలికి
వెహికల్ లోపలికి వచ్చేసింది సార్. దాంతోనే లోపలికి వచ్చేసింది. ఆయన ఎక్కడైనా ఏమైనా గుర్తించారా? అక్కడ అన్నోజు కూడా ఉంటుంది సార్. లోకల్ ఏమైనా పేరు ఐడి ఉందా? పేరు ఐడియా లేదు సార్. కేవలం రోడ్డు మీద ఆగింది సార్. అది మా పెట్రోల్ పంపులకు రాలేదు సార్. అది మా అది పెట్రోల్తో కూడా కాదు సార్. అది ఎల్పిజి గ్యాస్ సార్. అది సేఫ్ యాడ్ చేయడానికి మా పంపు దగ్గర ఉంది కదా అని మేము అక్కడికి వెళ్ళినాం సార్. సెంటర్లోకి వచ్చింది కదా సార్. అదే అంటే మీరు అది వస్తుంటే ఏమైనా ఓటు వేయడానికి రావడానికి లేదు సార్. అది లేదు సార్. మంటలు ఎక్కువ అయిపోయింది సార్. బాగా మంటలు అయ్యేసరికల్లా మాకు చాలా లాంగ్ కేంచి వచ్చింది కదా. చూస్తే నాకు తెలిసి 100 మీటర్ కేంచి వచ్చింది. అవును సార్. 100 మీటర్లు లేదు సార్. మీరు దాన్ని మధ్యలో వస్తుంటే ఓటు వేయడానికి ఆ సేఫ్టీ కూడా కనపడలేదు సార్. మీరు దాన్ని ఏ విధంగా ఆర్పే ప్రయత్నం చేశారు? మేము స్టాండు, 5 సిలిండర్లు, ఇసుక, స్టాండు, డస్ట్తోని మొత్తం ఉంటుంది. దాని మొత్తం పెద్ద ప్రమాదం ఇది. ఎందుకంటే పంపు లోపలికి వచ్చింది. అవును సార్. లోపలికి వచ్చేసి ఇంకోటి ఏంటంటే మెయిన్ ఆఫ్ చేసేసాం సార్. మొత్తం ఎమర్జెన్సీ మొత్తం ఆఫ్ చేసేసాం. ఎమర్జెన్సీ నడపలేదు సార్. అసలు ఎమర్జెన్సీ ఏంటంటే ముందు స్టార్టింగ్ అమ్మటే కరెంట్ మొత్తం బంద్ చేసుకొని మొత్తం పోలీసులో కంప్లీట్ ఎవరు ఇచ్చింది దీన్ని? సార్ వాళ్ళే వచ్చేసారు సార్. వాళ్ళు ఇక్కడ ఉన్నారు సార్. వాళ్ళు అమ్మడే కస్టమర్స్ ఇచ్చారు. మీ ఓనర్కి ఏమైనా ఐడియా తెలిసిందా? మా ఓనర్కి అమ్మడే ఎప్పుడు చెప్పేసి మా ఓనర్ కూడా వచ్చేసారు సార్. సెకండ్ మా ఓనర్ కూడా ఇక్కడికి అమ్మటే 10 మినిట్స్లో మా ఓనర్. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు కూడా సహకరించారు సార్. మొత్తం వాళ్ళు కూడా సహకరించారు. వాళ్ళు చేశారు. వీళ్ళు 5 సిలిండర్ కూడా వచ్చేసారు. 5 సిలిండర్ కూడా వచ్చి 5 సిలిండర్ కూడా వాళ్ళు చేసేసారు. ఓనర్ పైన ఏమన్నా మీరు కేసు ఉన్నారు? ఏం లేదు సార్. అదేం లేదు సార్. మేము సేఫ్ సైడ్ మేము ఉన్నాం కదా సార్. ఇక్కడ ఆన్ డ్యూటీలో ఉన్నాం కదా. అందరం ఆన్ డ్యూటీలో ఉన్నాం కాబట్టి మేము మా సేఫ్టీలో మేము శక్తుల వరకు చేసేసాం సార్. మేము చాలా వరకు పెద్ద ప్రమాదాన్ని తప్పించేది కాబట్టి దాని వరకు చేసేసాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద గడ్డకట్టిన చలిలో రైతులు యూరియా కోసం రాత్రి నుంచి క్యూ లైన్లో పడిగాపులు కాశారు. ఎముకలు కొరికే చలిలో రైతుల అవస్థలు వర్ణనాతీతం. కార్డు ఇచ్చి ఇవాళ నెల రోజు కానీ తిరిగి 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 ఈ కాళ్ళు పోయినాయి. బండికి 500 పెట్టా. పెట్రోల్కి 500 పెట్టా. 500 పెట్టా. మందు బత్తలేదు. ఇగో మాకు బస్తాలు లేవు. బస్తా ఇస్తారని వాళ్ళు అంటారు. చచ్చిపోతామా? పాత రోజులు వచ్చినాయి. తుర్పట పడదా మీరు వస్తారనుకోవాలా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.